ఓహో సమోసా అనుకుని వీధుల్లో ఎక్కడ కనిపించినా కొని నోట్లో వేసుకోవాలనిపిస్తోంది కదా. కానీ అక్కడ సమోసా తయారీ చూసారా, ఇక ఆ కోరిక చచ్చిపోవడం ఖాయం. వాస్తవ దృశ్యం ఏమిటో తెలుసా? టాస్క్ ఫోర్స్ దాడుల్లో తేలిన నిజాలేమిటో తెలుసా? ఈ బ్రేకింగ్లో చూద్దాం. హైదరాబాద్ జియాగూడలో సమోసా తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. కుల్సుంపురా పోలీసులతోటి కలిసి హెచ్-ఫాస్ట్ బృందం తనిఖీలు చేపట్టింది. FSSAI ట్రేడ్ లైసెన్స్ లేకుండా తయారీ కేంద్రం నడుస్తున్నట్టుగా గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో సమోసాలు తయారు చేస్తారు. పాడైపోయిన గుడ్లు, పలుమార్లు వాడిన నూనెతోటి ఈ సమోసా తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. సుమారు 5 లక్షల విలువైన ఆహార పదార్థాలు, యంత్రాలు సీజ్ చేశారు. పాడైన గుడ్లు, ఎగ్ సమోసాలు, స్వీట్ కార్న్ సమోసాలు చేసుకుని ఉన్నాయి. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని కుల్సుంపురా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి. సత్య, ఇటీవల కాలంలో కల్తీ ఆహార పదార్థాల మీద ఫోకస్ పెట్టినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఈ దాడులు చేస్తూ ఉన్నారు. పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒకవైపు 3200 కేజీలకు సంబంధించినటువంటి అల్లం పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితమే ఏదైతే 3000 టన్నులకు సంబంధించినటువంటి 3 టన్నులకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఒకవైపు పన్నీర్ని సీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా సమోసా తయారీ కేంద్రం మీద జియాగూడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. దాడుల్లో భాగంగా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో సమోసాలు తయారు చేస్తున్నారు. అందులో భాగంగా పాడైపోయినటువంటి గుడ్లు కావచ్చు, అంతేకాకుండా పలుమార్లు వాడినటువంటి ఆ నూనె సైతం కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 5 లక్షల విలువైనటువంటి ఆహార పదార్థాలతో పాటు ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. అయితే ప్రధానంగా నగరంలో ఏ మూలన అయినా సరే ఇలాంటి కల్తీ పదార్థాలు తయారు చేసినటువంటి పక్కా సమాచారంతోనే ఒకవైపు హెచ్-ఫాస్ట్ తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ దాడులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సమోసా తయారీ కేంద్రం మీద కూడా ఈ దాడులు చేశారు. ఎవరైతే అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు కుల్సుంపురా పోలీసులు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే కేవలం అంటే తినే సమోసా కావచ్చు, లేకపోతే పన్నీర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర పేనీలు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక ప్రదేశాల్లో కూడా ఈ విధంగా కల్తీ ఆహార పదార్థాలు గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రజల ఆరోగ్య దృష్ట్యా కూడా ఒకవైపు హెచ్-ఫాస్ట్ అనేది ఏదైతే స్టార్ట్ చేశారో అందులో భాగంగా కుల్సుంపురా పోలీసులతో కలిసి ఈ యొక్క దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఈ సమోసా తయారీ కేంద్రం మీద సోదాలు నిర్వహించడం జరిగింది. ఇంకా గతంలో కూడా ఏవైతే అల్లం పేస్ట్ తయారు కావచ్చు, ఇంకా ఇతర పన్నీర్ కావచ్చు, ఇంకా ఇతర టీ పొడి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నిత్యావసర వస్తువుల సైతం కూడా కల్తీకి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. రైట్ జ్యోతి.